కొంతమందికి అద్భుత కార్యం అవసరం, కొంతమందికి సమస్య అవసరం. సమస్య అవసరం, సమస్య లేకపోతే మామూలుగా ఊరేగరు. కాబట్టి కొంతమందికి అయ్యి, కొంతమందికి ఎవరికి ఏదో నాకేం తెలుసండి. వచ్చిన వాళ్ళందరికీ నీకెందుకు, మొత్తం అయిపోద్దిలే పో. వచ్చినోడు ఆనందం కోసం దేవుడు సహాయం చేస్తాడు. నేను ఇంకోటి కూడా చెప్తాను. మారు మనసు పొందావా? లోపాలు ఉన్నాయా? దిద్దుకున్నావా? సరి చేసుకో. ముందు మారు మనసు పొందు. దేవుడు చెప్పిన ప్రకారం నీ దోషములు ఒప్పుకొని సరిదిద్దుకో. ఆయన హస్తం నీ మీదకి వచ్చింది. ఆయన చిత్తమైతే నిన్ను బాగు చేస్తాడు. దిద్దుకో ముందు జీవితాన్ని. దేవుని దగ్గరకు వచ్చి సమస్య తీసేయనవాకు. సమస్య ఎందుకు వచ్చిందో తెలుసా? నువ్వు దేవుని ముందుకు రావడానికే. దేవుని ముందుకు ఎందుకు రావాలో తెలుసా? నీ బ్రతుకును నీకు చూపించేది దేవుడే. నీ బ్రతుకును నీకు చూపించాడు, అర్థమైంది. కాబట్టి ముందు మారు మనసు పొందు, తర్వాత కార్యం దేవుడు చేస్తాడు. ముందు దేవునితో కనెక్ట్ అవు, దేవునితో మంచి సమాధానం ఏర్పరచుకో, దేవుని వ్యక్తిగతంగా కలుసుకో. యేసు ప్రభు దగ్గరికి సమస్యలతోనే వచ్చాను నేను కూడా. కొంతమందికి రోగాల సమస్య, కొంతమందికి అప్పుల సమస్య, కొంతమందికి కలతలు, ఏదో రకరకాలు ఉంటాయిగా. అట్లా ఒక దాంతో చేరా నేను కూడా. యేసు ప్రభు దగ్గరికి చేరినాక నాకు అర్థమైంది, ఇది సమస్యలు తీర్చు, అవి తీసే ఈ తీసే కాదు. ముందు పెద్ద సమస్య ఒకటి ఉందిరా, నరక సమస్య. ఈ భూమి మీద సమస్యలన్నీ ఏమిరా, ఈ చిన్నవి ఇవి కాదు. అసలు పెద్ద సమస్య నరకాగ్ని సమస్య. దాని నుంచి తప్పించుకోవాలి. అది ఇది రెండింటిని తప్పించడానికి నేను శక్తి గలవాడను, నా ప్రాణమే పెట్టా. కాబట్టి ముందు మారు మనసు పొందు, జీవితాన్ని నా చేతికి అప్పగించు. నేను వదిలిపెట్టమన్న చెడుతనాన్ని ముందు వదిలిపెట్టు. అప్పుడు అనిపించింది నాకు, ఇది కదా దేవుడు అంటే, ఇది కదా దేవుని పద్ధతి అంటే. నువ్వేమైనా చేసుకో, ఎట్టయినా బతుకు, ఆయన నాకు తెచ్చిచ్చే అనే దేవుడు ఎట్టవుతాడు? నీ జీవితాన్ని మార్చుకో. ముందు నీవు మారు మనసు పొందో.